యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వాక్యము చివరి లైన్, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆయన ఎవరు, ఏమై ఉన్నాడు అని అంటే, ఆయన నీ కుడి చేతిని పట్టుకునే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడువడు. వైద్యుడికి చేతిని ఇస్తామండి, డాక్టర్కి ఎందుకు ఇస్తాం? అనా మన బలహీనత, మన రోగం. ఇప్పుడు చేయి పట్టుకొని చూసేది లేదులేండి, అందరిని మిషన్ల కింద పెట్టేదే. చేయి పట్టుకొని చూసే కార్యాలు లేవు ఇప్పుడు డాక్టర్ దగ్గర. ఎక్స్రే, స్కానరు, ఎంఆర్ఐ, సిటీ స్కానరు, ఎంఆర్ఐ స్కానర్లే అన్నీ. ఒక మంచి వైద్యుడు అలా చేయి పట్టుకున్న వెంటనే నీ చేయి ఇమ్మంటాడు. ఆ చేయి పట్టుకున్న వెంటనే నీ లోపాలేంటో, నీలో ఉన్న బలహీనతలేంటో అన్నీ చెప్తాడు. ఏ రోగం చేత, ఏ బలహీనత చేత బాధపడుతున్నావా. ఇప్పుడు అంత వైద్యము చేయగలిగినటువంటి వైద్య నిపుణులు మనకు కనబడట్లేదు, కనబడరు కూడా. వైద్యుడికి చేయిస్తాం అప్పుడప్పుడు. ఎప్పుడండి? అప్పుడప్పుడు ఏమిటండి? శలక జోస్యం చెప్పేవాడికి, జాతకాలు చెప్పే వాళ్ళకి మన చేతులు ఇస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆడికి చెయ్యిచ్చామనుకోండి, వాడు మన జాతకాన్ని మారుస్తాడని. అర్థమైందండి? ఆడి శిలక ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు, దానికే సరిగా ఆహారం ఉండదు. నువ్వు ఇవ్వాలి, దానికి కూడు పెట్టాలి. అది ఇప్పుడు నీ జాతకం చేస్తుంది. ఆడికేమో కోట్ వేసుకొని, ఆ కోటుకి 6-7 ప్యాచీలు వేసుకొని ఉంటాడు. కోటుకి 6-7 ప్యాచీలు వేసుకొని ఉంటాడు. ఆడు ఇప్పుడు నీ జాతకం చేస్తాడు. అందుకు ఆడికి మన చేతిని ఇస్తాం అప్పుడప్పుడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, నా ప్రభువుకి మనము చెయ్యిచ్చామనుకోండి, జాతకం చెప్పడైన జాతకాన్నే మార్చగలిగినటువంటి దేవుడు. ఎందుకో ఈ మార్చి నెలలో సమస్తము మార్చగలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. సమస్తమును మార్చునుగాక, మార్పు కలగజేయునుగాక, మార్పుకరమైన కార్యాలు జరిగించు దేవునికి గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కూడా కొట్టట్లేదు మీరు. సమస్తమును మార్చగలిగిన దేవుడు. ఆయన జాతకాలు చెప్పుకుంటూ కూర్చోడు. చెప్తే ఎప్పుడు 10 ఇస్తావా, శలక్కు ఒక పండు, నాకు ఒక ఇడ్లీలు తెచ్చుకొని తిందామనేవాడు కాదు ఆయన. మన చెయ్యిని ఆయనకిస్తే ఆయన మన కుడి చేతిని పట్టుకుంటాడు. ఆయన మన కుడి చేతిని పట్టుకుంటే ఆయన పొరపాటున కూడా విడిచిపెట్టాడు ఆయన. ఎందుకయ్యా నా చేయి పట్టుకుంటావంటే, నువ్వు ఎల్లప్పుడూ నా దగ్గర ఉండాలి, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉండాలి. నీవు ఒకరినొకరు ఒక బంధము కలిగి జీవించాలి అని ఆయన మన చేతిని పట్టుకొని మనలను నడిపిస్తూ ఉన్నాడు. నడవవలసిన మార్గాలలో దేవుడు మనలను నడిపించునుగాక. చెబుదామండి ఒకసారి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదామా? హల్లెలూయా. ఏమిటండి? రేఖలు చూసి చెప్పేటోళ్ళకు మనం చేతులు ఇస్తూ ఉంటాం. ఏం చూసి చెప్పేటోళ్ళకు? తల్లి కడుపులో ఇలా పిడికిలు పట్టుకొని వస్తాం కదా, పట్టుకున్న పిడికిలను బట్టి రేఖలు వస్తాయి, అవునా కాదా? అన్ని రేఖలు కలగజేసినటువంటి వాడు. చూడండి, నీకు వ్రేళ్ళు ఉన్నాయి, నాకు వ్రేళ్ళు ఉన్నాయి. ఈ రేఖల్లో ఉన్న ఆ ఫింగర్, ఆ ముద్రలు, నీ ముద్ర వేరు, నా ముద్ర వేరు. ఇన్ని దగ్గర 800 కోట్ల జనం ఉంది భూమి మీద, అందరివో ఒకే ముద్రలా. ఎంత అద్భుతంగా దేవుడు మనిషిని సృష్టించాడండి, ఎంత అద్భుతంగా దేవుడు మనిషిని సృష్టించాడండి. ఒక మనిషి మన ముద్రలను, మన రేఖలను చూసి చెప్తాడా? ఆడి దగ్గరికి వెళ్ళాడు ఒకడు, వెళ్తే ధనరేఖ కొంచెం ఒక 2-3 దారాలు ఎనిక్కుంది.
అదే ముందుకుంటే నువ్వు ఎప్పుడో కుబేరుడు అయిపోదు అనేసరికి వాడు ఇంటికి వచ్చిన తర్వాత కోసుకున్నాడు ముందుకు వెళ్ళడానికి. కోసుకుంటే వెళ్తుందా? చెప్పరేంటండి? కోసుకుంటే వెళ్తుందా? కోసుకున్నా వెళ్దు, ఆపరేషన్ చేసుకున్నా వెళ్దు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మన చెయ్యిని ఆయనకిస్తే, మన చెయ్యిని ఆయన పట్టుకుంటే మన జీవితం ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించబడుతుంది. చెబుదామా? 2 చేతులు పైకెత్తి. ఎందుకు ఆయన నీ చేతిని పట్టుకుంటున్నాడు? ఎందుకు ఆయన నీ చేతిని పట్టుకుంటున్నాడు అంటే ఎల్లప్పుడూ మనం ఆయనతో ఉండాలని. అర్థమవుతుందండి నా మాటలు? ఎల్లప్పుడూ ఆయనతో ఉండడానికి, పడిపోకుండా కృంగిపోకుండా ఉండడానికి ఆయన మన చేతిని పట్టుకుంటున్నాడు.